హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అపర్ణాస్ తెలుగు హోమ్. ఈరోజు మనం వెజ్ మంచూరియా విత్ క్యాబేజీ అండ్ క్యారెట్తో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ముందుగా దీనికోసం క్యాబేజీ అండ్ క్యారెట్ను చాలా సన్నగా తరమాలండి. ఇలా తరుక్కొని మొత్తంగా మిక్స్ చేసుకోవాలి రెండింటిని. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక చిన్న బౌల్ నిండా మైదా పిండి వేసుకోవాలి. అలాగే పావు కప్పు వరకు కార్న్ఫ్లోర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. దీంట్లోకి 1 స్పూన్ వరకు కారం అండ్ 1 స్పూన్ వరకు సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. లైట్గా కారం అనేది వేసుకుంటే బాగుంటుంది కాబట్టి నేను కొద్దిగానే వేస్తాను. ఈ మిశ్రమాన్ని అన్నింటినీ మొత్తంగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఈ మంచూరియా అనేది మనం బయట తింటూ ఉంటాం కదా, సో కాబట్టి మనం ఇంట్లోనే ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే పిల్లలకు కూడా హెల్తీగా పెట్టొచ్చండి. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని అన్నింటినీ చిన్న బాల్స్ లాగా చేసి ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసిన మొత్తాన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టి కడాయిలో ఆయిల్ పోసేసి ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలండి. మనం ముందుగానే బాల్స్ చేసాం కాబట్టి ఈజీగా డీప్ ఫ్రై చేసుకోవడానికి బాగుంటుంది. కొంచెం దీనికైతే వేగడానికి టైం పడుతుంది. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే పైన మాడిపోతుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. ఈ విధంగా మనకు గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చి క్రంచీగా అయ్యేంత వరకు వేయించుకోవాలండి. చూడండి, వేసాక కొద్దిసేపటి వరకు వాటిని కదపకూడదు, ఎందుకంటే విచ్చిపోతాయి. సో కాసేపు వేగాక మాత్రమే ఇలా గరిటతో కలిపేసుకోవాలి. చూడండి, అన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయి కదా. ఇప్పుడు తీసుకొని మనము వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి. తర్వాత ఇంకో కడాయి తీసుకొని 1 స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకోవాలి. దీంట్లోకి సన్నగా తరిగినటువంటి పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ వేసి వేయించేసుకోవాలి. ఇవన్నీ బాగా వేగిపోవాలండి. ఇలా మనం అప్పటికప్పుడు ఇంట్లోనే మంచూరియా చేసుకోవడం వల్ల ఈజీగా కూడా ఉంటుంది, మనకు క్వాంటిటీ అనేది ఎక్కువగా వస్తుంది. సో మనకు చిన్న క్యాబేజీ అయినా సరే అందరికీ ఇంటిల్లిపాది సరిపోయేలాగా చేసేసుకోవచ్చు. అలాగే మన హెల్తీగా ఉంటుంది కాబట్టి ఇంట్లోనే చేసుకోవడం బెటర్. దీంట్లోకి కొద్దిగా కరివేపాకును కూడా వేసి వేయించేసుకోవాలి. మనం అందులో కొంచెం కారం వేసాం కాబట్టి ఇందులో మనకి రుచికి సరిపడా కొద్దిగా కారము అండ్ సాల్ట్ అనేది వేసుకోవాలి. ఒక పావు స్పూన్ వరకు కారం సాల్ట్ వేసేసుకొని మొత్తంగా కలిపేసుకోవాలి. ఆనియన్స్ మొత్తము మెత్తగా అయ్యేంతవరకు స్టవ్ లో ఫ్లేమ్లో ఉంచి మాత్రమే కలిపేసుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి మనకు అందుబాటులో ఉన్న సాసెస్ వేసుకుంటే సరిపోతుంది. నేనైతే 1 స్పూన్ వరకు సోయా సాస్ వేసాను. అలాగే ఒక 2 స్పూన్ వరకు టమాటా సాస్ వేసాను. రెడ్ చిల్లీ సాస్ అయినా పర్వాలేదు, ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసినా పర్లేదు. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనము టమాటా సాస్ అనేది ఎక్కువగా వేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. సో ఈ సాస్లన్నింటిని వేసాక ఒకసారిగా మొత్తంగా కలిపేసుకొని మనము ఇంతకుముందు ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి మంచూరియన్ బాల్స్ని వీటిలో వేసేసి కలిపేసుకుంటే సరిపోతుంది. ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి చాలా బాగా వేగాలండి. చూడండి, ఇలా మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి బాల్స్ అన్నీ వేసేసుకోవాలి. అవసరం అనుకుంటే మనకు కొంచెం జ్యూసీగా కావాలనుకుంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు, లేదు అంటే పొడిగా కావాలి అంటే నార్మల్గా అలాగే ఉంచేసుకోవచ్చు. చూడండి, ఉన్న బాల్స్ అన్నింటినీ ఒకేసారిగా వేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం మొత్తంగా మసాలా మొత్తం పట్టుకునే విధంగా మంచూరియా బాల్స్ని పైనుండి కిందకి ఒకసారి టాప్ చేయాలండి. చేసేసి కొంచెం మనకు వేసుకున్నటువంటి మిశ్రమం మొత్తం మంచూరియా బాల్స్ అబ్జర్వ్ చేసుకునేలాగా కొద్దిసేపు అలా స్టవ్ పైన హై ఫ్లేమ్లో ఉంచేసుకుంటే మన మంచూరియన్ రెసిపీ అనేది ప్రిపేర్ అయిపోయినట్టే. ఈజీగా సింపుల్గా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. అవసరం అనుకుంటే ఎక్స్ట్రా సాస్ కూడా వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. సో నేను దానికోసం అనేసి పిల్లల కోసమని ఎక్స్ట్రా సాస్ వేస్తున్నాను. పైన
కొద్దిగా ఆనియన్స్ అనేవి వేసుకొని నిమ్మరసం పిండేసుకొని సర్వ్ చేసుకుంటే మన వెజ్ మంచూరియా అనేది రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అపర్ణాస్ తెలుగు హోమ్ అండ్ ఎనీ కామెంట్స్ ప్లీజ్ కామెంట్ టు మీ. Thank you so much.